Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇప్పుడు ఇవన్నీ హోంవర్క్ ఇంట్లో చేస్తే ఒక డే బై డే వాడు ఇంప్రూవ్ అవుతున్నట్టు. ఓకే, నాది ఇది ప్యాషన్. ఓకే, యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉన్నది. ఓకే, నేను ఐటీలో చేస్తున్నాను. నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, నేను బిగ్ 4 కన్సల్టింగ్లో ఉన్నాను. మాకేంటంటే నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కెరియర్లో ఎదగాలి అంటే నేను ఎవరు అనేది తెలియాలి జనాలకి. ఓకే, నా బాస్కి, వాడి బాస్కి, వాళ్ళ బాస్కి తెలియాలి నేను ఎవరు, ఎలా పనిచేస్తాను, నేను ఏంటి అనేసి. సో ఎప్పుడైనా సరే క్యాచప్ చేసుకుంటాము, మాట్లాడతాము, వెళ్ళి కలుస్తాము. అప్పుడు అతనికి నా పర్సనాలిటీ అని తెలుస్తుంది, నేను చేసిన వర్క్ ఏంటి అని నేను సెల్ చేసుకుంటాను. ఓకే, ఇంత హోంవర్క్ చేస్తున్నాం మనము. బట్ నేను వెళ్ళి ఎవరిని కలవకుండా నేను ఇంట్లోనే కూర్చుని లేకపోతే కాంటాక్ట్స్ పెంచుకోకుండా రిఫరెన్స్ పెంచుకోకపోతే ఓకే పని అవుతుందా అంటే మన ఇండస్ట్రీలో కూడా మీ ఉద్దేశం ప్రకారం ఈ కాంటాక్ట్స్ రెఫరెన్సెస్ అనేవి ఎంత మటుకు ఇంపార్టెంట్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారండి, అడిగారు మీరు. యాక్చువల్లీ నెట్వర్కింగ్ అంటే చాలామంది ఒక భ్రమలు ఉంటారండి. నా దగ్గర కాంటాక్ట్స్ ఉంటే అయిపోతుంది అనుకుంటారు. కాంటాక్ట్స్ ఆఫ్ నో యూజ్ అండి. అది మీ దగ్గర 200 డైరెక్టర్లు ఉండి నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయంటే వర్క్ కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ అవుతుందో నేను చెప్తాను. మీరు ఒక ప్రాజెక్ట్ ఒక యాడ్ చేశారు, లేదా ఒక చిన్న వెబ్ సిరీస్ చేసినప్పుడు ఆ సెట్స్లో ఒక 4-5 ఏడీస్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటారు, చాలామంది క్రాఫ్ట్ రిలేటెడ్ చాలామంది ఉంటారు. వాళ్ళు మీ నటన చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తుండని వాళ్ళు రిఫర్ చేస్తారు చూడండి, దాన్ని నెట్వర్కింగ్ అంటారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సూరజ్ మీ నంబర్ ఇవ్వండి అంటారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, అది మీకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతున్నాయి అంటే యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. ఏదో జస్ట్ నంబర్స్ తీసుకొని మీరు వాళ్ళ ఫొటోస్ పంపిస్తా అంటే అది మీకు ఎప్పుడు రోల్ రాదు. వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ రోల్ వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. సో నెట్వర్కింగ్ అనేది మీ యాక్టింగ్ చూసి అది నలుగురికి రిఫర్ చేస్తున్నారు అంటే అలా నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ జస్ట్ నంబర్ తీసుకున్నంత మాత్రాన నెట్వర్క్ ఎప్పుడు బిల్డ్ కాదు. మీరు సూరజ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ వల్ల సూరజ్కి 2-3 ప్రాజెక్ట్స్ రావాలి. వర్డ్ ఆఫ్ మౌత్. సూరజ్ ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ అని, సూరజ్ అని మంచి ఆర్టిస్ట్ అని అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు, అక్కడ ఉన్నోళ్ళు పిలుస్తారు మిమ్మల్ని. దట్ ఈజ్ నెట్వర్క్. కాంటాక్ట్స్ ఉన్నంత మాత్రం నెట్వర్క్ అనేది చాలా పిచ్చి అండి. సో అల్టిమేట్లీ ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, మనకు వచ్చిన ఆపర్చునిటీలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాము. రైట్. ఆ పర్ఫార్మెన్స్ నుంచి ఒకటి ఇంకోరికి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ యువర్ నెట్వర్క్. అంతే అండి, అలా నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అంతే అండి. సో అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ఎంత సీరియస్గా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు దానికి. ఓకే, యాక్టింగ్ నీకు వచ్చిన ఆపర్చునిటీకి అది చిన్నదైనా పెద్దదైనా సరే హౌ బెస్ట్ యు ఆర్ ప్రిపేర్డ్, ఎంత ఇన్పుట్ ఇస్తున్నావు దాంట్లో అనేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారండి చిన్న క్యారెక్టర్స్ పట్టించుకోరేమో అనుకుంటారు, కానీ ఆ చిన్న క్యారెక్టర్కి మీరు జస్టిఫై చేసిర్రు అనుకోండి చాలా హైలైట్ అవుతుందండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అలా. ఎగ్జాక్ట్లీ కదా. ఎందుకంటే ఐఎమ్ సారీ టు కట్ యూ, బట్ ఎక్సైట్ అయిపోతాను నేను ఈ టాపిక్ మీద. అక్కడ అంటారు, అరే చిన్నదైనా పెద్దదైనా సరే వెళ్ళిపో, ఆపర్చునిటీ అంటారు. ఓకే, బట్ దేర్ ఇస్ అ థిన్ లైన్ అక్కడ. ఆ థిన్ లైన్ ఏంటంటే ఆ ఆపర్చునిటీ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. ఓకే, పెద్ద హీరోలో బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. అరే నీకు అక్కడ ఏడీస్ పరిచయం అవుతారు, డైరెక్టర్ చూస్తాడు నిన్ను, హీరో చూస్తాడు నిన్ను, మంచి ఆపర్చునిటీ వెళ్ళిపో అంటారు, ఏదొచ్చినా సరే తీసుకో అంటారు. ఇంకోటి ఉంటుంది, జస్ట్ ఒక 60 seconds ఆర్ 6 seconds ఫ్రేమ్లో ఉంటాము. ఓకే, లైక్ వీఆర్ దేర్. లేకపోతే నాకు ఒక సింగిల్ లైన్ డైలాగ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి ఏదొస్తే తీసుకుని ముందరికి వెళ్ళిపోవాలా, లేకపోతే పర్టికులర్గా లేదు నాకు ఇది వస్తే నేను చేస్తాను అన్నట్టు ఉండాలా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను ఎందుకో చెప్తాను ఇంపార్టెంట్. సో మీరు బేసికల్గా మీరు దీన్ని ఎలా చూస్తుండ్రు? ఈ కెరియర్ని దిస్ ఈజ్ మీరు ఫుల్ టైమ్గా చూస్తున్నారా, లేకుంటే టైంపాస్కి చూస్తున్నారా, జస్ట్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూడనికే చూస్తున్నారా? ఎవరైతే దీన్ని కెరియర్గా అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దీన్ని చాలా జుడిషియస్గా చూడాలి. బాగా హోంవర్క్ చేయాలి, బాగా ట్రైనింగ్ చేసుకోవాలి. రోల్స్ అనేది కూడా ఏది పడితే అది పిక్ కాకుండా, అది మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ కాకుండా చిన్న రోల్స్ అయినా ఏదైతే డైలాగ్స్ ఉంటాయో
అది పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్నా అది పిక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అల్టిమేట్గా మీరు స్క్రీన్లో కనిపిస్తురా లేదా అనేది అడిగేయాలి, మాట్లాడాలి. ఇంకొకటి పర్టికులర్ పాయింట్ మళ్ళీ చెప్తున్నానండి. మీకు రోల్ వస్తుంది అనుకోండి, ఏదైనా రోల్ జస్ట్ లొకేషన్ పెట్టి రేపు రండి అనగానే చాలామంది వెళ్ళిపోతారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఫర్ దట్ రోల్ అండి. అల్టిమేట్గా ఒక 2-3 days ముందు మీకు కాల్ వచ్చి ఇది మీ రోలు, ఇది మీ లైన్స్ అంటేనే మీకు అక్కడ స్కోప్ ఉంటుంది యాక్టింగ్కి. నేను దాన్ని ఒక డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, ఒక కాస్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు మన సీరియస్గా ఒక క్యారెక్టర్కి పిలుస్తున్నారా లేకపోతే బ్యాక్గ్రౌండ్ పిలుస్తున్నారా అనేసి మీరు చెప్పిన దాని ప్రకారం ఓకే రోల్ ఇది, ఓకే మీ లైన్స్ ఇవి అని చెప్పేది నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ అ సీరియస్ కాస్టింగ్ కాల్. లొకేషన్ పెట్టేసి వచ్చాయంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి డబ్బులు అవసరం ఉన్నాయి, క్యారెక్టర్ కాదు. వెళ్ళిపోతున్నాం మనం. తప్పు లేదండి, అంటే నేను అదే అంటున్నాను కదా, కొంతమంది డబ్బుల కోసం చేస్తారు, నేను తప్పు పడతలేను. బట్ మీరు సీరియస్ ఉన్నారు అనుకోండి, సీరియస్ ఉంటే మాత్రం ఆ క్యారెక్టర్ గురించి మీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక కాస్టింగ్ అంటే ఒక మీకు మేనేజర్ నుంచి కాల్ వచ్చిన ఒక మేనేజర్ని మీరు అడగవచ్చు, నా క్యారెక్టర్ ఏంటి సార్, ఏడితో మాట్లాడిపియండి, ఏడితో మాట్లాడిపిస్తుండు, ఆ క్యారెక్టర్ ఏంది మీకు బ్రీఫ్ చేస్తుండంటే మీకు అందులో ఏదో ఒక చిన్న మంచి పాత్రనే ఉన్నట్టు. లేదు ఏం లేదు, జస్ట్ మేనేజర్ ఫోన్ చేసి రేపు షూటింగ్కి వచ్చేసేయండి అంటే ఆడ మీరు చేసుకోనిక ఏం ఉండదండి అందులో నిజంగా. సో అది ఆ మాత్రం క్లారిటీ మీకు ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మూవీస్లో. కానీ ఒక్కటైతే నేను అబ్జర్వేషన్ ఏంటంటే, మీకు పెద్ద సినిమాలో మీకు లైన్స్ ఉన్నాయంటే వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఆడిషన్ చేయించి ఆ పర్టికులర్ లైన్స్ చూస్తారు, వెదర్ మీరు చేయగలుగుతారా లేరా అని. అవి చేసేస్తారు. కానీ సెట్స్ మీద పిలిచి చాలా రేరు, నేను లేవు అన్నాను కానీ చాలా రేరు మీకు ఒక పెద్ద లైన్స్ సెట్స్ మీద ఇవ్వడం అనేది చాలా రేరు. మేబీ మీ చాలా మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని వాళ్ళకి తెలిస్తే మీకు ఛాన్స్ ఇస్తారేమో, కానీ కొత్త వాళ్ళకి మాత్రం సెట్స్ మీద మీకు ఇమీడియట్గా పెద్ద సినిమాలలో ఇవ్వరు లైన్స్. రైట్, ఆడిషన్ చేసే ఇస్తారండి. అదృష్టం శాతం నేను ఇప్పుడు 2 movies చేస్తున్నాను. అంటే నేను కూడా ఏం చేస్తాను చెప్పాలి, ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. కానీ 2 small movies చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కాకుండా దీంట్లో మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇందాక పెద్ద లైన్స్ అన్నారు కదా, నాకు ఇంద్రజ గారికి ఇలా ఫేస్ టు ఫేస్ ఒక సీన్ ఉంటుంది, సీనియర్ యాక్ట్రెస్ ఇంద్రజ గారితో ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ లెంతీ లైన్. ఓకే ఓకే ప్రిపేర్ అయ్యాను, హోంవర్క్ చేశాను, ప్రెషర్ ఉంటుంది, షీ ఫస్ట్ టైం ఆ సీన్ ఉంటుంది ఆవిడతోటి చేశాను. చాలా న్యాచురల్గా వచ్చి షీ అప్రిషియేటెడ్. లిటరల్గా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళైతే చాలా హ్యాపీ అయ్యారు. చిన్న మూవీ కదా, ఇప్పుడు ఆవిడ సీనియర్ యాక్టర్, ఆవిడ కనుక ఏదైనా అనేస్తే ఏంటి అసలు మీరు ఇలాంటి ఆర్టిస్ట్ని తెచ్చారు అనేసి నాకు భయం ఉంటుంది, వాళ్ళకు భయం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే హోంవర్క్. లిటరల్గా నేను ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఇలా చేయాలి నేను, ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ. అది ఆర్గెంట్ క్యారెక్టర్ నాది. సో ఆ స్వాగ్ ఎలా ఉంటుంది, ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇట్స్ ఆల్ అబౌట్ హోంవర్క్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు మన హోంవర్క్ ఎలా చేస్తున్నాము, ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, ఆ ఉన్న ఆపర్చునిటీని ఎలా యూస్ చేసుకుంటున్నాము. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ సినిమాలో నాకు ఇంకా లెంత్ పెరిగిపోయింది. స్టోరీలో వాళ్ళు ఎక్కువ సీన్స్ పెట్టి ఎక్కువ డైలాగ్స్ పెట్టేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రైట్, సో మన హోంవర్క్ వల్ల, మన పర్ఫార్మెన్స్ వల్ల మన స్కోప్ పెరుగుతుంది గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్. తప్పకుండా అండి, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను మళ్ళీ అదే మాట అంటున్నాను, ఛాన్స్ వచ్చినప్పుడే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారండి. రైట్.